తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ కొత్త యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందా? బెంగాల్ జోష్, మోదీ సభ సక్సెస్, రైతు గోసా, బీజేపీ భరోసాతో వచ్చిన మైలేజ్ ఇవన్నీ కలిపి కమలం ఇప్పుడు కొత్త గేమ్ షురూ చేసిందా? ఇప్పటి వరకు ఎన్నికలు వస్తేనే నేతలు కనిపిస్తారు అన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇక రోజుకో కార్యక్రమం, వారానికో ఉద్యమం అన్న ఫార్ములాతో ముందుకెళ్తుందా? మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న వేళ అమిత్ షా టీం తెలంగాణ బీజేపీకి ఇచ్చిన ఆ స్పెషల్ టాస్క్ ఏంటి? సెంటిమెంట్, సిద్ధాంతం, సామాజిక బాధ్యత, మోదీ బ్రాండ్ అన్నింటినీ ఒకే ట్రాక్పై పరుగులు పెట్టించే మాస్టర్ ప్లాన్లో ఏముంది? జూన్ నెలంతా విరామం లేకుండా సాగే కార్యక్రమాల వెనుక అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం సుదీర్ఘకాలంగా అడుగులు వేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఒక్క అడుగు కాదు, 100 అడుగులు ముందుకు అన్నట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. మొన్న 3 రాష్ట్రాల విజయాలు, మోడీ సభ సక్సెస్, రైతు గోసా, బీజేపీ భరోసా తెచ్చిన మైలేజ్తో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందట. అందుకే కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, 365 రోజుల్లో ప్రజల్లో ఉండాలనే ఫార్ములాను అమలు చేయాలని అధిష్టానం ఫిక్స్ అయిందట. ఢిల్లీ నుంచి వచ్చిన స్పష్టమైన సందేశం ఒకటేనట. బూత్ స్థాయి నుంచి రాష్ట్రం స్థాయి వరకు శ్రేణులను యాక్టివ్ చేయడమే లక్ష్యంగా జూన్ నెల మొత్తం పార్టీ కార్యక్రమాలతో నింపేసింది పార్టీ హైకమాండ్. ఒక కార్యక్రమం పూర్తి కాకముందే మరో కార్యక్రమాన్ని మొదలయ్యేలా ప్లాన్ చేసింది. ఇక జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ప్రతి శక్తి కేంద్రంలో జాతీయ జెండా ఎగరవేశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రను ప్రజలకు గుర్తు చేశారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అమ్మ పేరుతో మొక్క నాటడం ద్వారా భావోద్వేగాల్ని టచ్ చేశారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సామాజిక బాధ్యతతో 2 పడవలపై ఒకేసారి ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండటంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అందులో రాష్ట్ర నేతలకు భవిష్యత్ రాజకీయ యాక్షన్ ప్లాన్పై స్పష్టమైన మార్గదర్శనం చేయనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ప్లాన్లో అసలు హైలైట్ మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఆ విజయాల్ని ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యతను టీబీజేపీ భుజాన వేసుకుంది. జూన్ 10న కేంద్ర మంత్రులతో హైదరాబాద్లో భారీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారట. ఆ తర్వాత 2 రోజులు 11, 12 తేదీల్లో జిల్లాల వారీగా మీడియా సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వ పనితీరును వివరించనున్నారట. మాటల కంటే మైలేజ్ ముఖ్యం అన్నట్టుగా 12 ఏళ్ల అభివృద్ధి ప్రయాణాన్ని ప్రజల ముందుంచబోతున్నారట. అంతేకాదు జూన్ 10 నుంచి 2 వరకు ప్రతి పార్లమెంటు పరిధిలో సహజ వ్యవసాయ కార్యశాలలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. రైతులకు చేరువ కావడమే దీని ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మోదీ అభివృద్ధి మంత్రం, మరోవైపు రైతు సంక్షేమ ఎజెండా. ఇలా 2 పడవలపై కాదు, 2 చేతుల్లో 2 రాజకీయ అస్త్రాలతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది కాషాయ పార్టీ. మరోవైపు రాజకీయాల్లో సాధారణ జనమే కాదు, సమాజంలో ప్రభావం చూపగలిగే వర్గాల్ని కూడా టార్గెట్ చేస్తోంది బీజేపీ. అందుకే జూన్ 13 నుంచి 15 వరకు మేధావులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారట. ఒక దీపం వెలిగితే 100 దీపాలు వెలుగుతాయి అన్నట్టుగా ప్రభావం చూపే ప్రతి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారట. ఇక జూన్ 17, 18 తేదీల్లో మోదీ ప్రభుత్వ విజయాలను డిజిటల్, ఫిజికల్ ఎగ్జిబిషన్ల రూపంలో ప్రజల ముందుకు తీసుకురానున్నారట. ఈసారి ప్రసంగాల కంటే ప్రదర్శనలు ఎక్కువ ప్రభావం చూపుతాయనే వ్యూహంతో కమలనాథులు ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా సరే చూసినవాడు గుర్తుంచుకుంటాడు, విన్నవాడు మర్చిపోతాడు అన్న ఫార్ములాని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జూన్ 3వ వారం నుంచి అసలు రాజకీయ హీట్ మొదలు కానుంది. జూన్ 20, 21 తేదీల్లో యోగా దినోత్సవం, జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, జూన్ 25న ఎమర్జెన్సీ డే కార్యక్రమాలతో క్యాడర్ని పూర్తిగా యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు మోదీ బ్రాండ్, ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయ ఎదురుతాడి. ఇలా 3 అస్త్రాల్ని ఒకేసారి ప్రయోగించేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారట. యుద్ధం మొదలయ్యే ముందు సైన్యం సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోరు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ సమరానికి ఇప్పటి నుంచే నేతలు శ్రేణుల్ని రంగంలోకి దింపుతున్నారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. అయితే జూన్ నెల యాక్షన్ ప్లాన్ నిజంగానే కమలం గ్రాఫ్ని పెంచుతుందా? బీజేపీ అధిష్టానం వేసిన ఈ భారీ స్కెచ్ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందా, లేక రాజకీయంగా హైప్ వరకే పరిమితమవుతోందా అన్నది వేచి చూడాలి.